వణకం అందరికీ, వెల్కమ్ టు అమ్మ ఆవకాయ రుచులు. ఈరోజు మనం ఒక కొత్త రెసిపీ చూస్తున్నాం. ఇది చాలా బాగుంటుంది. దోశ, ఇడ్లీ, పూరి, చపాతీ అన్నిటికీ అండ్ డిఫరెంట్గా ఉంటుంది. ఎగ్ కోట్ చేసి చికెన్ గ్రేవీ. ఫస్ట్ చికెన్ మ్యారినేషన్ చేసుకోవాలి. మ్యారినేషన్కి చికెన్లో సాల్ట్, కారం, పసుపు వేసి ఒక ఎగ్ అండ్ కొంచెం కర్డ్ తీసుకోవాలి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ కంటే తక్కువ తీసుకున్న చికెన్, సో ఒక ఎగ్ సరిపోతుంది. మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో ఆనియన్, టొమాటో, కొంచెమా కాజు, పచ్చి కొబ్బరి అండ్ గసగస వేసుకొని మిక్సీ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకో సైడ్ బాండోలో వచ్చేసి కొంచెం ఆయిల్ వేసి చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసుకుంది ఫ్రై చేసుకుంటుందండి. నెక్స్ట్ ఇంకో కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం పట్టా, లవంగ అండ్ స్టోన్ లీఫ్ వేసుకొనేసి ఫ్రై చేసిన తర్వాత ఆనియన్ వేసుకోండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, క్యూమిన్ పౌడర్, కొరియాండర్ పౌడర్, కొంచెం చికెన్ మసాలా ఇవి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత మీరు ఆనియన్ అంతా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టొమాటో వేసుకోండి. టొమాటో కూడా వచ్చేసి బాగా ఫ్రై అవ్వాలి. సో కొంచెం తొందరగా అవడానికి మీరు లిడ్ పెట్టి మూత పెట్టి క్లోజ్ చేస్తే బాగా ఫ్రై అవుతుంది. అవి కొంచెం మెత్తగా అయిన తర్వాత మీరు కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది. అప్పుడు ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, అది కూడా వేసుకొనేసి బాగా మిక్స్ చేసుకోండి. అండ్ కన్సిస్టెన్సీ కోసం కొంచెం వాటర్ వేసి కూడా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసేసి ఒక 2-3 మినిట్స్ పెట్టారంటే అది బాగా ఫ్రై అవుతుంది, ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కొంచెం ఇటు సైడు చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొనేసి అంత బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసి అడ్జస్ట్ చేయండి. ఆ ఫ్రై ప్యాన్లోనే కొంచెం వాటర్ వేసి బాగా అడ్జస్ట్ చేసి దాంట్లో వాటర్ వేసేయండి. సో వాటర్ వేసిన తర్వాత కొంచెం కారం అండ్ సాల్ట్ అడ్జస్ట్ చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం సేపు ముందు కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం బాగా బాయిల్ అవుతుంది చికెన్. కొంచెం మూత పెట్టేస్తే మీకు తొందరగా బాయిల్ అవుతుంది. సో మూత పెట్టేశాను. సో నెక్స్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే బాగా ఆయిల్ బాగా సపరేట్ అయిపోయి చికెన్ బాగా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇది దోశకి బాగా మ్యాచ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.